ప్రకారం నారాయణులు శివుని కోసం తపస్సు చేశారట. ఆ భగీరథ వనంలో తపస్సు చేశారని, ఆ భగీరథ వనం అంటే, ఆ భగీరథ అంటే రేగుపళ్ళు అని అర్థం. అంటే ఈ రేగుపళ్ళు వనంలో తపస్సు చేశారని, ఆ తపస్సుకు మెచ్చి ఆ దేవతలు కూడా కరుణించే ఆ భగీరథ పళ్ళ వర్షాన్ని అయితే కురిపించారు. అంటే రేగుపళ్ళు వర్షాన్ని కురిపించారని పురాణాలు చెప్తూ ఉంటాయి. అంటే పిల్లల్ని దేవుళ్ళుగా భావించి ఈరోజు ఆ భగీరథ పళ్ళు వర్షాలు అయితే కురిపిస్తుంటారు. జనరల్గా ఈ యొక్క కార్యక్రమం అనేది ఎప్పుడు కూడా సంక్రాంతికి ముందుగా వచ్చేటువంటి భోగి రోజైతే ఈ యొక్క భోగి పళ్ళుని పిల్లల మీద వేస్తారనే ఒక నానుడైతే ఉంది. ఈ క్రమంలోనే మనతో పాటు ఆ భోగి పళ్ళు వేసినటువంటి ఆ కార్యక్రమం అయితే మనమైతే ప్రస్తుతం అయితే చూడవచ్చు. ఈ క్రమంలోనే మనతో పాటు ఆ భోగి పళ్ళ ఆ భగీరథ పళ్ళని వేసుకున్నటువంటి ఆ వ్యక్తులు కూడా మనతో పాటు ఉన్నారు. ఆ పిల్లలకి ఏ విధంగా వేయించారు, అసలు ఎందుకు వేయించారు అనే విషయం మరిన్ని వివరాలు వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మ, ఎలా అనిపిస్తుంది? ఏంటి ఈరోజు ఈ భోగి పళ్ళని అయితే మాత్రం ఈ విధంగా పిల్లలపై వేసారు కదా, ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉంటుంది. సంతోషం అంటే దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది ఏమైనా తెలుసా? ఎందుకు వేస్తారనే విషయం తెలుసా? పిల్లలకి దిష్టి పోవాలనేసి భోగి పళ్ళు వేస్తాం. మంచి జరుగుతుంది పిల్లలకి, సంవత్సరం అంతా బాగుంటుంది. అమ్మ మీరు చెప్పండి అమ్మ, పిల్లలకి భోగి పళ్ళు ఎందుకు వేస్తారు, ఏంటి మీకు ఏమైనా తెలిసింది చెప్పండి. ఈ భోగి రోజు ముఖ్యంగా మనం చిన్నపిల్లలందరినీ ఒక దగ్గర చేర్చి భోగి పళ్ళు వేస్తాం. ఎందుకంటే మా చిన్నపిల్లలకి మెదడు మెత్తగా ఉంటుంది. ఆ మెదడు మెత్తగా ఉండడం వల్ల వాళ్ళకి ఆ మెదడుని గట్టిపరచడానికి నారదుడికి ఉన్నటువంటి తెలివితేటలు, యుక్తి, జ్ఞానము అన్నీ రావాలని ఈ భోగి పళ్ళని దిష్టి తీసి వాళ్ళకి అందు మీద వేస్తారు. దాంతో మెదడు గట్టిపడుతుంది. మెదడు గట్టిపడుతున్న కొద్దీ వాళ్ళలో జ్ఞానం పెంపొందిస్తుంది. ఆ విధంగా భోగి పళ్ళని వేస్తారు. ఇంకా చెరుకు ఎందుకు వేస్తారు? చెరుకులో తీయదనం ఉంటుంది. పిల్లల్లో కూడా కరుకుదనం ఉండకుండా తీయదనంతో మనుషులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో కూడా ఈ చెరుకు, ఇవి కూడా రేగుపళ్ళు, అర్కపత్రం అంటే అదేంటంటారు దాన్ని తెలుగులో ఏమంటారు, జిల్లేడు పత్రం ఉంటుంది కదా, ఆ జిల్లేడు పత్రంతో కూడా దిష్టి తీసి వేస్తారు. నరఘోష కానీ దిష్టి దోషాలు కానీ అన్నీ పోయి పిల్లల ఎదుగుదలకి ఇది బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు భోగిపళ్ళు పోసి పిల్లల్ని అందరూ కూడా ఆశీర్వదిస్తారు. ఇది భోగిపళ్ళ యొక్క విశిష్టత. ఇది భోగిపళ్ళ యొక్క విశిష్టత. ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా అందరినీ పేరెంటాలను పిలిచి వాళ్ళ ఆశీర్వాదం పిల్లలకు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా భోగిపళ్ళు పోయిస్తారు. ఆ భోగిపళ్ళులో వాళ్ళ పిల్లలు కూడా ఎదుగుదల బాగుంటుంది. అందరి ఆశీర్వాదాల వల్ల కూడా వాళ్ళకి ఆరోగ్యం కానీ మంచి విద్యాభివృద్ధులు కానీ వస్తాయని చెప్పి ఇదొక ఆనవాయితీగా భోగిపళ్ళు పోయడం అనేది ప్రతి ఇంట్లో కూడా పిల్లలున్న ఇంట్లో జరుగుతుందండి. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు చెప్పండి, మీ పాపకి ఈరోజు భోగిపళ్ళు పోసారు, ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషంగా ఉన్నది. ఇలా చేయడం చాలా ఆనందంగా ఉన్నది. అమ్మ మీరు చెప్పండి, ఈరోజు ఈ కార్యక్రమం చేయడం పట్ల ఎలా అనిపిస్తుంది? మీ ఇంట్లో ఇలా జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? చిన్న పిల్లలతో ఇంతమంది ముత్తైదుల మధ్య ఈ విధంగా పిల్లలకి భోగిపళ్ళు పోయడం పట్ల ఏమనిపిస్తుంది? పిల్లలకి మంచి జరుగుతుంది, దిష్టిపోతుంది, పిల్లలకే ఎక్కువ మంచి జరుగుతుంది. చూసాం కదా, ఒకటే చెప్తున్నారు అంటే మహిళలంతా కూడా, అంటే పిల్లలకి మంచి జరుగుతుంది, రాను భవిష్యత్తులో చాలా స్థిరంగా స్థిరపడతారు. అదేవిధంగా సైంటిఫిక్గా కూడా కొన్ని విషయాలు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చెరుకు ఎందుకు వేస్తారు, అలాగే ఆ రేగుపళ్ళు కూడా ఎందుకు వేస్తారు, అలాగే జిల్లోడి పత్రాన్ని కూడా ఆ తలపైన పిల్లలకి ఎందుకు వేస్తారు అనే విషయాలు కూడా మనతో పాటు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే పురాణాల ప్రకారం ఉన్నటువంటి ఏవైతే ఇటువంటి సాంప్రదాయాలు ఎన్నో, ఈ సాంప్రదాయాలన్నీ కూడాను ఏదో ఒక విధంగా అయితే మనిషికి అయితే మేలు చేసే విధానంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ యొక్క ఆచారాన్ని ఎలా కంటిన్యూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం. అమ్మ చెప్పండి అమ్మ, ఈ కార్యక్రమం చేసి ఎలా అనిపిస్తుంది భోగిపళ్ళు పోయడం? బాగుంది, హ్యాపీ. మన సాంప్రదాయాలన్నీ మన తర్వాత తరాలకు తెలియాలని తప్పకుండా మేము చేసి చూపించాలి వాళ్ళందరికి, పిల్లలందరికీ. అందరం ఒక దగ్గర గ్యాదర్ అవుతాం, కలుస్తాం ఈ టైంలోనే. మిగతా టైంలో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారనమాట. ఇప్పుడు మాత్రం అందరం ఒక దగ్గర కలుస్తాం. హ్యాపీగా ఉంది అందరం. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. అమ్మ మీరు చెప్పండి, ఇక్కడ మీ బాబుకి ఇలా జరగడం ఎలా అనిపిస్తుంది? ఏంటి ఈరోజు ఇంత ఘనంగా భోగిపళ్ళు పోసారు, ఏమనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉందండి. చాలా ఆనందంగా ఉంది. అందరూ వచ్చి చేయడం అనేది చాలా బాగుంది. అందరూ ఆశీర్వాదించారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
అయితే చూసాం కదా, ఆ తల్లులు కూడా చాలా ఆనందపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటువంటి ఘట్టం అనేది ఎప్పుడూ జరగవు, సంవత్సరానికి ఒకసారి ఉంటాయి. అది కూడా చిన్నపిల్లలు ఉన్న దగ్గర మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా జరుగుతాయి అనేది వాళ్ళ ఆనందం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటువంటి కార్యక్రమాలు అనేవి కూడా రానున్న తరాలకి, రాబోయే తరాలకు కూడా మనం చెప్పినట్లు కూడా అవుతుందని చెప్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.